అక్కడ వారు కూడా ఒకే తొట్టెలో ఆహారమును ఒకే తొట్టెలో నీటిని ఆ పశువులకి అందిస్తారు. పశువులకు ఈ తొట్టె ఆహారముగాను నీళ్లుగాను పశువుల కొరకు ఆ తొట్టెను ఉంచుతారు. మరి యేసు ప్రభు వారు ఆ పశువుల యొక్క తొట్టెలో పరుండబెట్టడానికి కూడా మానవాళి కొరకు ఒక శ్రేష్టమైన ఆత్మీయ అర్థము ఉంది. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథములో అనుకుంటా, మీరు తర్వాత చదువుకోండి, మనకు తెలిసిందే. 1వ అధ్యాయము 3వ వచనములో అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డెను ఎరుగును. ఇక్కడ సొంత వాని దొడ్డె అనే మాట ఇంగ్లీషులో ఏమని వ్రాయబడింది అని అంటే మ్యాంజర్ అనే మాట వ్రాయబడింది. పశువుల యొక్క ఆ తొట్టె, పశువుల పాకలో ఆహారము ఉంచబడిన తొట్టె, పశువుల పాకలో నీరు ఉంచబడిన తొట్టె, ఆ తొట్టెను పశువులు ఎరుగుతాయంట. అర్థమవుతుందా? ఎక్కడ ఆహారము దొరుకుతుందో, ఎక్కడ నీరు దొరుకుతుందో గాడిదకు తెలుసు. ఆ గాడిద ఆ తొట్టె దగ్గరకు పోయి ఆ ఆహారమును తింటూ ఆ నీళ్లను త్రాగుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు దేవుని యొక్క స్థలమును, దేవుడు ఆహారమును పెట్టే స్థలమును, దేవుడు దప్పికను తీర్చే స్థలమును మానవుడు తెలియకుండా ఉన్నాడు. సృష్టికర్తను మర్చిపోతున్నాం మనం. దేవుని యొక్క ఆయన ఆశీర్వాదాలను మర్చిపోతున్నాం. దేవుని ఇంటిని మర్చిపోతున్నాం. దేవుని సంఘమును మర్చిపోతున్నాం. దేవుని సంఘమునకు, దేవుని ఇంటికి మనం రాలేకపోతున్నాం. మనకి ఆహారము, మనకు సమృద్ధి ఎక్కడ ఉన్నది అంటే దేవుని సన్నిధిలో ఉన్నది, దేవుని సంఘములో ఉన్నది. దేవుని సంఘములో నీవు నేను రాగలిగితే నీకు ఏ కొదువు లేకుండా, ఏ కొరత లేకుండా దేవుడు ఆహారము పెట్టువాడుగా ఉంటాడు. దేవుడు ఆహారము పెట్టే స్థలము, దేవుడు నీ దప్పికను తీర్చే స్థలము ఏదయ్యా అంటే దేవుని యొక్క ఇల్లు. ఏంటంట? దేవుని యొక్క ఇల్లు. గాడిదకు ఆ పశువుల యొక్క తొట్టె తెలుసు, కానీ మానవునికి మాత్రము తెలియట్లేదు అని యెషయా భక్తుడు అని అంటున్నాడు. అందుకోసమే సామెతలలో కూడా జ్ఞాని అయిన సొలొమోను 14వ అధ్యాయములో 4వ వచనములో ఆయన ఏమంటాడంటే, ఎద్దులు లేనప్పుడు పశువులు లేనప్పుడు ఆ పశువుల యొక్క పాకలో ఆహారం ఉంటుందా? ఉండదు. ఆహారం ఉండదు. పశువులు లేనప్పుడు ఆహారాన్ని అక్కడ సిద్ధపరచరు. అదే అక్కడ ఆహారము సమృద్ధిగా ఉండాలి అంటే అక్కడ సమృద్ధి